మన దృష్టిలో వైద్యం అంటే ఇప్పుడున్నదే. రోగమేదైనా ఇప్పుడున్న సాంకేతికతతో శస్త్రచికిత్స చేసైనా వైద్యులు చిటికెలో నయం చేస్తారనే ధైర్యం. మరి ఒకప్పటి వైద్యమా? ఏముంది, ఏవో పసరాకులతో వైద్యం చేసేవాళ్ళు. పనిచేస్తే నయమయ్యేది, లేదంటే అంతే సంగతులు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం వింటున్న సర్జరీ అనే మాట శతాబ్దాల క్రితమే పుట్టింది. అది కూడా మన భారతావనిలోనే. ఔషధాలతో నయం కాని జబ్బును శస్త్రచికిత్స చేసి నయం చేసేవాడు ఓ మహాపురుషుడు. ఆయనే సుశ్రుతుడు. అసలు శస్త్రచికిత్స అంటే ఏంటి, ఏ వ్యాధికి ఎలా చెయ్యాలి మొదలైన వివరాలన్నీ విడమరిచి మరీ ఆయన పుస్తకం రాశారు. అదే సుశ్రుత సంహిత. వైద్యం గురించి వివరించే చరక సంహిత ఆధారంగా సుశ్రుతుడు ఈ సుశ్రుత సంహిత రచించినట్లు తెలుస్తోంది. ఈ సుశ్రుత సంహిత 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది పూర్వతంత్ర, రెండోది ఉత్తరతంత్ర. ఇవి మొత్తం 120 చాప్టర్లు. పూర్వతంత్రంలో మళ్ళీ 5 భాగాలుంటాయి. అవి సూత్రస్థాన, నిధానస్థాన, శరీరస్థాన, చికిత్సస్థాన, కల్పస్థాన. సూత్రస్థానలో మొత్తం 46 చాప్టర్లుంటాయి. ఇందులో ఆయుర్వేదం చరిత్ర, శస్త్రచికిత్సలో రకాలు, సర్జరీకి ఎలాంటి వస్తువులు ఉపయోగించాలి, శస్త్రచికిత్స ఎలా చెయ్యాలి, సర్జరీ తర్వాత పేషెంట్కి ఎలాంటి చికిత్స అందించాలి, శస్త్రచికిత్స చేసిన చోట డ్రెస్సింగ్ ఎలా చెయ్యాలి, ఆరోగ్యం, వైద్యంపై వాతావరణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మొదలైన వివరాలుంటాయి. వీటితో పాటు సూత్రస్థానలో ఉన్న మరో ప్రత్యేకమైన అంశం నైతిక నియమాల గురించి చెప్పడం. అప్పట్లో సుశ్రుతుడు విద్యార్థులకు కూరగాయలు, జంతువుల మృతదేహాలపై ముందు సర్జరీ ప్రాక్టీస్ చేయించేవాడట. అందులో విద్యార్థులు మెలకువలు నేర్చుకున్న తర్వాత అప్పుడు మనుషులపై చేసేందుకు అంగీకరించేవాడు. ఇక రెండో భాగం నిదానస్థాన. ఇందులో చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, ఫ్రాక్చర్లు, గైనకాలజీ, నాడీ వ్యవస్థ, గర్భిణుల ప్రసవం, పసికందులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాలుక, పెదాల ఇన్ఫెక్షన్లు మొదలైన వివరాలు ఈ నిదాన స్థానలో పొందుపర్చారు. శరీర స్థానలో పురుషులు, మహిళల జననాంగాలు, వాటి పనితీరు, మహిళలు గర్భవతి అని తేల్చడానికి గుర్తించాల్సిన లక్షణాలు, కడుపులోని బిడ్డ వృద్ధి చెందే విధానం, శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, రక్త ప్రవాహం ఎలా ఉంటుంది వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక 4, 5 భాగాలైన చికిత్స, కల్పస్థానాల్లో చరక సంహితలో ఉన్నట్లే స్వచ్ఛత, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ రకాల విషాలు, వాటి నివారణ మొదలైనవి ఉన్నాయి. శరీర స్థానంలో ఉన్న మరో ప్రత్యేకత మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో వివరించడం. మనిషి శరీరంలో 300 ఎముకలు ఉంటాయని సుశ్రుతుడు పేర్కొన్నాడు. పుట్టిన బిడ్డకు 300 ఎముకలు ఉంటాయని ఈ కాలం పరిశోధకులు కూడా నిర్ధారించారు. అయితే కొన్నాళ్లకు అవి కరిగిపోవడం వల్ల మనిషి పెరిగాక ఎముకల సంఖ్య 206కి పరిమితమవుతుంది. అయితే సుశ్రుతుడు ఎక్కువ పసికందుల శరీరాలు పరిశీలించడం వల్ల మనిషి పెరిగాక కూడా 300 ఎముకలు ఉంటాయని అంచనా వేసి ఉండొచ్చని విమర్శకులు పేర్కొంటారు. ఏదేమైనా విజ్ఞానానికి పెద్దగా ఆస్కారమే లేదని అందరూ భావించే ఆ కాలంలో మానవ శరీరం గురించి ఇంత క్షుణ్ణంగా తెలుసుకోవడం అద్భుతమే. అన్నట్టు ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు, సెలబ్రిటీలు ముక్కు సరిచేసుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్నారని, దాన్నే ప్లాస్టిక్ సర్జరీ అంటారని మనందరం చెప్పుకుంటున్నాం. అది కూడా ఈ గ్రంథంలో సుశ్రుతుడు వివరించాడు. ఈ రోజుల్లో రినాప్లెస్టీ అని పిలిచే ఈ రకమైన సర్జరీ గురించి వివరంగా తన సుశ్రుత సంహితలో చెప్పుకొచ్చాడు. ముక్కు మరింత అందంగా కనిపించేందుకు లేదా శ్వాస తీసుకోవడం మరింత సులభతరం చేసేందుకు ఈ సర్జరీ చేసేవారు. ఆ కాలంలో ఎవరైనా నేరాలకు పాల్పడితే శిక్షగా ముక్కును తొలగించేవారు. ముఖ్యంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటే ఆమెకు ఈ శిక్ష విధించేవారట. ఇలాంటి వారికి ఈ సర్జరీ ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఈ సుశ్రుత సంహితలోని ఆఖరి భాగాలను ఆ తర్వాత తరాలు పునరుద్ధరించాయి. ఈ పుస్తకంలోని చివరి భాగాలను, అంటే పూర్వతంత్ర ఆఖరి చాప్టర్లు సహా ఉత్తరతంత్రను సుశ్రుతుడి తర్వాత కాలంలో పునరుద్ధరించబడినవే. ఈ ఉత్తరతంత్రంలో కన్ను, ముక్కు, చెవి భాగాల తాలూకు జబ్బులు, వాటికి చేయాల్సిన చికిత్స మొదలైనవి ఉన్నాయి. సుశ్రుత సంహితకు చెందిన అతి పురాతన తాళపత్రాల గ్రంథాల్లో కొన్ని ప్రస్తుతం నేపాల్లోని కైసర్ లైబ్రరీలో ఉన్నాయి. ప్రస్తుతం మనకి తెలిసిన సుశ్రుత సంహిత 6వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ పుస్తకానికి మూలమైన గురువు సుశ్రుతుడు ఏ దశాబ్దానికి చెందినవాడు అనే దానిపై స్పష్టత లేదు.
అయితే చరక సంహితలో మరిన్ని వివరాలు జోడించిన ఆచార్య ద్రిదబాల కాలానికే ఈ సుశ్రుత సంహిత ఉందని, అంటే సుశ్రుతుడు 4 నుంచి 5 శతాబ్దాలకు ముందే జీవించి ఉంటాడని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇలా వైద్య శాస్త్రంలోని ఎన్నో విషయాలను సుశ్రుత సంహిత ద్వారా భావితరాలకు తెలియజేసిన సుశ్రుతుడు కేవలం వైద్యుడే కాదు, భారత్కు తొలి సర్జన్. అసలు ప్రపంచంలోనే తొలి సర్జన్ అన్న అతిశయోక్తి లేదేమో. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ సర్జరీగా పేర్కొంటారు. ఇలా భారతదేశానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలను ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మన వేటు న్యూస్లో చెప్పుకుందాం.